Hi guys, welcome to GVR Cricket Talks. IPL 2026 first match, opening match, defending champion RCB versus Sunrisers Hyderabad. ఆర్సీబీ ఛాంపియన్ లాగా ఆడి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఎస్ఆర్హెచ్ చిత్తు చేసింది. 26 బాల్స్ మిగిలి ఉండగానే టాస్ గెలిచి మొదటగా ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇచ్చింది. అటు సైడు సలీల్ అరోరా అండ్ కొత్త బౌలర్ డేవిడ్ పైన్ డెబ్యూ చేశారు. ఆర్సీబీలో అభినందన్ సింగ్ అండ్ జాకబ్ డఫీ న్యూజిలాండ్ బౌలర్ ఇద్దరు డెబ్యూ చేశారు ఐపీఎల్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పవర్ ప్లేలోనే ఫెయిల్యూర్ అయిపోయింది టోటల్గా. జాకబ్ డఫీ అనూహ్యంగా టీంలో ఉంటాడనుకుంటే ఉండడా అని తన T20 వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్తో డౌట్ఫుల్గా ఉన్న టైంలో డెబ్యూ ఇచ్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మోస్ట్ ఎకనామికల్ బౌలింగ్తో మొత్తం సన్రైజర్స్ టాప్ ఆర్డర్ని కుప్పగూల్చాడు. 4 ఓవర్స్లో జస్ట్ 22 రన్స్కే 3 వికెట్స్, 5.5 ఎకానమీతో. చాలా బౌలింగ్, స్లో ఎలివెన్స్తో, అద్భుతమైన కటర్స్తో లైన్ లెంత్ 13 డాట్ బాల్స్ వేసాడు అవుట్ ఆఫ్ 24 బాల్స్లో. వరుస కంటిన్యూగా 4 ఓవర్లు తనే వేసాడు. పవర్ ప్లేలో తన కోటను పూర్తి చేశాడు సింగిల్ స్పెల్లో. తన బౌలింగ్ తోటి దాదాపుగా పవర్ ప్లేలోనే పూర్తిగా అయిపోయింది సన్రైజర్స్ ఇన్నింగ్స్. దెన్ 3 వికెట్లు పడ్డా కెప్టెన్ ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరి మధ్యలో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. 98 రన్స్ పార్ట్నర్షిప్. ఇషాన్ కిషన్ బాల్ 1 నుంచే అద్భుతమైన హిట్టింగ్తో, మంచి ప్లేస్మెంట్స్తో, అద్భుతమైన సిక్సర్లు, బౌండరీలతో విరుచుకోబడ్డాడు. మంచి స్ట్రైక్ రేట్తో, 210 స్ట్రైక్ రేట్తో 8 4s అండ్ 5 6s, 38 బాల్స్లో 80 రన్స్ చేశాడు. టీంకి ఎంత కావాలో అంత ఇచ్చాడు. ఎక్స్ప్లోజివ్గా 3 వికెట్లు త్వరగా పడ్డా కానీ 200 రన్స్ చేసిందంటే మెయిన్ రీజన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అండ్ విత్ క్లాసెన్తో పార్ట్నర్షిప్. క్లాసెన్ కూడా స్లో అండ్ స్టడీగా స్టార్ట్ చేసినా కానీ మంచి బ్యాటింగ్, స్ట్రైక్ రేట్ బాగా పెంచే టైంలోనే కరెక్ట్ టైంలో అవుట్ అయ్యాడు ఒక కాంట్రవర్షియల్ క్యాచ్తో. ఫిల్ షాట్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు, కానీ అది అందరికీ డౌట్ఫుల్గానే ఉంది. అనూహ్యంగా థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. చూద్దాం ముందు ఆ కాంట్రవర్షియల్ క్యాచ్ ఎంతవరకు పోతుందో. ఎనీవే అవుట్ ఈజ్ అవుట్, థర్డ్ ఎంపైర్ డిసిజన్. ఇషాన్ కిషన్ దెన్ నెక్స్ట్ వెంటనే ఇషాన్ కిషన్ కూడా మరో అద్భుతమైన క్యాచ్తో మళ్ళీ పిలిచాలంటే ఈసారి పరిగెత్తుతూ వెళ్ళి 20 చేతితో అద్భుతమైన క్యాచ్తో ఇషాన్ కిషన్కి పెవిలియన్ చేర్చాడు. లేకపోతే ఒక 20 రన్స్ 220 వరకు వెళ్ళేది, కొంచెం డిఫికల్ట్గా ఉండేది మ్యాచ్. ఇక్కడ క్లాసింగ్ కన్నా ముందు నితీష్ రెడ్డి వచ్చి నితీష్ రెడ్డి కూడా ఫెయిల్ అయ్యాడు. సలీల్ అరోరా కూడా పెద్దగా చేసిందేం లేదు. దెన్ అనికేత్ వర్మ యంగ్ బాయ్ మరోసారి లాస్ట్ సీజన్ లాగానే అద్భుతమైన హిట్టింగ్తో 4 సిక్సర్లు 3 4లు 18 బాల్స్ 43 రన్స్ చేశాడు. 238 స్ట్రైక్ రేట్తో మంచి ఫినిష్ ఇచ్చాడు. ఎస్ఆర్హెచ్కి కావాల్సింది 200 రన్స్ బోర్డు మీద పెట్టారు. మిగతా వాళ్ళంతా పెద్దగా చేసిందేం లేదు. బౌలర్లు అయినా హర్షల్ పటేల్ కానీ హర్షిద్ బాల్ కేటగిరీలో ఉన్నా కానీ పెద్దగా పరుగులు చేయలేదు. మళ్ళీ ఇక్కడ పవర్ ప్లేలో ఫిల్ షాట్ త్వరగా అవుట్ అయినా ఫస్ట్ ఓవర్లో 2 బౌండరీలు కొట్టి విరాట్ కోహ్లీ అండ్ దేవత్ పడిక్కల్ అద్భుతంగా పవర్ ప్లేని ముగించారు 13 రన్ రేట్తో. అక్కడ పవర్ ప్లేలో ఇక్కడ పవర్ ప్లేలోనే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ పోయింది. దేవత్ పడిక్కల్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ బాలే వచ్చి అద్భుతమైన ఫ్లిక్ షాట్తో 6 కొట్టాడు లెగ్ సైడ్. సూపర్ ఫామ్లో ఉన్నాడు, తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకకి ఎలా అయితే వరుస సెంచరీలతో మూత మోగించాడు వైట్ బాల్ రెడ్ బాల్ క్రికెట్లో, అదే ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడు. సూపర్ హిట్టింగ్తో అవతల సైడ్ ఇషాన్ కిషన్ హార్డ్ హిట్టింగ్తో చేస్తే ఇతను క్లాస్ హిట్టింగ్తో మంచి షాట్స్, బ్యూటిఫుల్ షాట్స్తో పరుగులు రాబట్టాడు. టోటల్ అరౌండ్ ది గ్రౌండ్ అన్ని వైపులా అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఇషాన్ కిషన్ కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు ముఖ్యంగా. 26 బాల్స్లో 61 రన్స్, 7 4s అండ్ 4 6s, 234 స్ట్రైక్ రేట్తో తనకు టీంకి ఎంత కావాలో అంత ఇచ్చేసాడు ఆల్రెడీ. ఫస్ట్ 10 ఓవర్లోనే విజయానికి దగ్గరగా వచ్చారు. 125 128 వరకు వచ్చేసింది. అక్కడే తేలిపోయింది మ్యాచ్ అంతా. తను అవుట్ అయినా కానీ ఆ ప్రభావం పెద్దగా చూపించలేదు. తర్వాత వచ్చిన రజత్ పటిదార్ కూడా కెప్టెన్గా తక్కువ బాల్స్లోనే ఎక్కువ రన్ చేస్తాడు ఎప్పుడు. సేమ్ అదే కంటిన్యూ చేశాడు. 12 బాల్స్ 31, చిన్న క్యామియో రోల్, 3 6s 2 4s, అద్భుతమైన హిట్టింగ్తో మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు రజత్ పటిదార్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఆల్రెడీ ప్రివ్యూలో చిన్న
రోల్స్ అయినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ బాల్స్ వేస్ట్ చేయకుండా అద్భుతమైన హిట్టింగ్తో టీంకి ఏం కావాలో ఎంత కావాలో అంత ఇస్తాడు రజత్ పటిదార్. అటు కెప్టెన్సీతో కానీ బ్యాటింగ్తో కానీ ఇక్కడ కూడా అదే చేశాడు. ఒకవైపు విరాట్ కోహ్లీ నిలకలా ఆడుతున్నా కానీ రజత్ పటిదార్ హిట్టింగ్తో ఇంకా రన్ రేట్ పెంచేశాడు. తను ఉంటే ఒక 2 ఓవర్స్ ముందే అయిపోయేది ఇంకా మ్యాచ్. 15.4 కదా, 14 ఓవర్స్లో ముగించేసేవాడు. అంతగా హిట్టింగ్ చేశాడు. అనుషంగా కొత్త బౌలర్ డేవిడ్ పైన దాంట్లో రజత్ పటిదార్ అవుట్ అయినా కానీ, దెన్ జితేష్ శర్మ ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్ అవుట్ అయినా కానీ విరాట్ కోహ్లీ చివరిలో అద్భుతమైన బౌండరీలతో సిక్సర్లతో మ్యాచ్ను ముగించేశాడు. ఒకటే ఓవర్లో 18 రన్స్ చేసి 3 బౌండరీలో ఒక సిక్సర్ హర్షల్ పటేల్ బౌలింగ్లో. విరాట్ కోహ్లీ ఇక్కడ వచ్చేసి 33 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. మంచి స్ట్రైక్ రేట్ 150 స్ట్రైక్ రేట్తో. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ 180. అదే విరాట్ కోహ్లీ స్పెషల్. చేజ్ని ఎలా ప్లాన్ చేయాలో, టీంని ఎలా నడిపించాలో, ఒకవైపు వికెట్ పడ్డా కానీ వికెట్ పడకుండా అవతల వాళ్ళని ఎలా ఆడిపించాలో అనేది విరాట్ కోహ్లీకి బాగా తెలుసు. ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేశాడు. మరోసారి చేజ్ మాస్టర్ అద్భుతమైన చేజింగ్తో ఆర్సీబీ ఘన విజయాన్ని అందించాడు. మంచి స్ట్రైక్ రేట్తో మంచి టచ్లో ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 months అయింది న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఆడిన తర్వాత. అయినా కానీ ఏమాత్రం గ్యాప్ లేదు అనే ఫీలింగ్ లేదు, ఇక్కడ గ్యాప్ ఉందనేది. అద్భుతమైన టచ్లా కనిపించాడు. సిక్సర్లు అద్భుతంగా కొడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇది ఇలానే ఉంటే ఆపోజిట్ టీమ్స్కి డేంజర్ బిల్స్. ఆల్రెడీ చెప్పాడు ఫస్ట్ మ్యాచ్లోనే 69 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ రేస్లో నేనే ముందు ఉంటా అని అందరికీ తెలియజెప్పాడు విరాట్ కోహ్లీ. ఇది ఇలానే ఉంటే ఆర్సీబీ ఈజీ ప్లే ఆఫ్కి వెళ్తుంది. ఎందుకంటే సాల్ట్ ఒక్కటే ఫామ్. సాల్ట్ కనుక ఫామ్లోకి వస్తే ఇంకా తిరిగే ఉండదు. 10 అవతల జాకబ్ డెఫీ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ ఇంకా సూపర్ చేశాడు. వికెట్లు అంతగా జాకబ్ డెఫీ ఎంత పడకుండా కానీ బాగా బౌలింగ్ చేశాడు. ప్రమారే షపోర్ట్ మాత్రమే వెరీ ఎక్స్పెన్సివ్, 50+ రన్స్ ఇచ్చాడు. కాకపోతే 3 వికెట్స్ తీశాడు. ఫీల్డింగ్ విషయంకి వస్తే పిల్సాట్ అద్భుతంగా ఫీల్డింగ్, 3 క్యాచ్లు. దేవత్ పడిక్కల్ 3 క్యాచ్లు. అద్భుతమైన ఫీల్డింగ్తో ఓవరాల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్ లాగా ఆడి మొదటి మ్యాచ్లోనే బోని కొట్టాడు హోమ్ గ్రౌండ్లో. దెన్ నెక్స్ట్ మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్లో ఉంటుంది వాళ్ళకి. ఇది ఇలానే కంటిన్యూ అవుతే గో టు ఈజీ టు ప్లే ఆఫ్స్ ఆర్సీబీ. చూడాలి మరిగా ఎస్ఆర్హెచ్ తన లోపాలను సరిదిద్దుకొని బౌలింగ్ లోపాలను ఎంతవరకు రాణిస్తుంది, ముందు ఏ ప్లాన్స్తో దిగుతారు, కమిన్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడు. ఒకవేళ ఇంత బౌలింగ్ వీక్తో కమిన్స్ అందుబాటులో వచ్చినా పెద్దగా చేసేదే ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా బ్యాటింగ్తో గెలవటం. ఇక టాప్ 4 బాగా ఆడి 250-260 రన్స్ కొడితేనే ఈ వీక్ బౌలింగ్తో డిఫెండ్ చేసుకోగలుగుతారు. అంతేగాని 200-220 కొట్టినా కానీ అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ 150 రన్స్ కొట్టినా కానీ 120 కొట్టినా కానీ డిఫెండ్ చేసుకునే టీమ్గా ఎస్ఆర్హెచ్ ఉండేది. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో, భువనేశ్వర్ అండ్ రషీద్ ఖాన్ బౌలింగ్లో. ఇప్పుడు అది లేదు. మొత్తం ఓన్లీ డిపెండింగ్ ఆన్ టాప్ 4. టాప్ 3 ఫెయిల్ అయింది ఆట ఇషాన్ కిషన్ తప్పించి. అదే ఇక్కడ ఎఫెక్ట్ చూపించింది. చూద్దాం మరి ముందు ఎలాంటి ప్లాన్స్ తీస్తారో. ఇది గైస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ వీడియో. దీనిపై మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్.